సంతానం కలగాలని అభిలాషతో వచ్చిన మీ అందరి యొక్క కోరికలు ఆ కృష్ణ భగవానుడు కలగజేయాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అందరం 3 సార్లు భగవంతుడిని ప్రార్థిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంచిది. ఇప్పుడు అగ్నిహోత్రం చేద్దాము. అగ్నిహోత్రం ఎవరైనా వారి ఇళ్లలో చేస్తున్నారా? చెప్పండి. మంచిది. అగ్నిహోత్రం చేయడం వల్ల విశేషాలు ఏముంటాయో నేను తెలియజేస్తాను. మన ఇంటిలో వాయువులు ఉంటాయి కదా, గాలి ఉంటుంది కదా, ఆ గాలి అంతా శుద్ధి అవుతుంది, మంచిగా అన్ని వాయువులు వస్తాయి. అలాగే మన ఆలోచనలు బాగుంటాయి. అగ్నిహోత్రం అంటే చాలా సులువైనది, అందరూ అన్ని కాలాలలో చేసుకోవచ్చు. ముఖ్యంగా దీనిని సూర్యోదయం అప్పుడు, సూర్యాస్తమయం అప్పుడు చేస్తాం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఒకవేళ అలా కుదరకపోతే ఏదైనా ఒక సమయంలో అయినా చేస్తే మంచిది. అగ్నిహోత్రం చేయడానికి మనకు కావలసినది గోమయంతో చేసిన పిడకలు, క్షతము కాని అంటే విరగనటువంటి బియ్యం. అక్షతలు అంటాం కదా, అంటే బియ్యం అంటే పైన పొట్టు కూడా తీయకుండా, అంటే వడ్లని మనం ఒలుచుకుంటే పొట్టుతో సహా వస్తుంది కదా పాత వడ్ల. ఆ వడ్లకి ఒక వైపున ఒక చిన్న ములుకులాగా ఉంటుంది, అది మొలక అవుతుంది. అట్లా ఆ మొలక ఉన్న బియ్యం అన్నమాట, విరగనటువంటివి. అటువంటి బియ్యాన్ని 2-3 చుక్కల తేనెతో 2-3 చుక్కల నెయ్యితో తడిపి దాన్ని పిడకలను ముట్టించిన తర్వాత ఆ జ్వాల వస్తున్నప్పుడు వాటిలో మనం అది వేయాలి. దీనివల్ల వచ్చే వాయువులు మన ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తాయి, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి, మనకి మంచి ఆలోచనలను కలిగజేస్తాయి. మనం ఇది రోజు చేస్తూ ఉన్నప్పుడు మన ఇంటిలో వాతావరణం బాగుంటుంది, సంబంధములు వ్యక్తిగతంగా కానీ అందరితో బాగుంటాయి. అది ఇప్పుడు సూర్యాస్తమయం వస్తుంది కాబట్టి ఒకసారి అవగాహన కోసం ఇక్కడ అగ్నిహోత్రం చేద్దాం. ఈ అగ్నిహోత్రం ఎవరింట్లో వాళ్ళు ఎప్పుడూ చేసుకోవచ్చు. భగవంతుణ్ణి ప్రార్థించే విధానాలలో ఒకటి అగ్నిహోత్రం. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు మనం ఇళ్లలో చేస్తాం. మనకి సూర్యుడి నుంచే శక్తి వస్తుంది, కనిపించే ప్రత్యక్ష దైవం. సో అట్లా మనం సూర్యభావాన్ని తలుచుకుంటా అగ్నిహోత్రం పొద్దునే ఇస్తాం. అగ్నిదేవుణ్ణి తలుచుకుంటా సాయంత్రం పూట అగ్నిహోత్రం చేస్తాం అన్నమాట. అయితే అగ్నిహోత్రం చేయడానికి కొంచెం సమయం ఉంది కాబట్టి కొన్ని విషయాలు ఈ లోపుగా మనం మాట్లాడుకుందాం. చాలా సందర్భాల్లో మనం వినుంటాం, చెట్టు ముందా విత్తు ముందా అని. ఏది ముందై ఉంటుంది? చెట్టు ముందా విత్తు ముందా? ఏది అనేది నిజంగా రకరకాల ఆలోచనలు వస్తాయి, వాదనలు వస్తాయి. కానీ మనం అర్థం చేసుకోవాలంటే జీవం, చెట్టులో కానీ విత్తనంలో కానీ జీవం ఉంది. విత్తనంలో చెట్టు ఉంది, చెట్టులో విత్తనం ఉంది. ఇది ఒక నిరంతర ప్రవాహము. జీవం అనేది ఒక నిరంతర ప్రవాహము. ఈ జీవం అంటే జీవి ఉన్న లక్షణాలని మనం గమనిస్తే జీవంలో ఏముంది? కొన్ని లక్షణాలు ఉన్నాయి జీవికి. ఒక రాయి ఉంది, ఒక మనిషి ఉన్నాడు, ఒక ఆవు ఉంది. వీటికి వ్యత్యాసాలు ఉన్నాయి కదా, వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. జీవి యొక్క లక్షణాలు ఏమిటో ఎవరైనా చెప్తా? ఒక జీవికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి? జీవి శ్వాస తీసుకుంటుంది, అంటే ఏవైనా గాలిని కానీ ఆహారాన్ని కానీ తీసుకుంటుంది, దానికి శక్తి పొందుతుంది. ఇంకా
అలాగే పుట్టుక మరణాలు ఉన్నాయి, కానీ ఆ జీవ ప్రవాహం అయితే జరుగుతూ ఉన్నది ఎప్పటికీ. జీవి కొంత ఆహారం తీసుకొని శక్తి పొంది కొన్ని పనులు చేస్తాయి. మీరు అన్న కదలికలు కావచ్చు, పనులు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవి ప్రకృతిలో ఉన్న పంచభూతాలు అన్నాం కదా మనం. భూమి, నీరు, అగ్ని అంటే సూర్యుడి నుంచి వచ్చే శక్తి అగ్ని కావచ్చు, వాయువు, ఆకాశం, ఇవి అన్నీ సమ్మేళనంతో ఈ జీవుల శరీరాలు తయారవుతున్నాయి రకరకాలుగా. ప్రతి జీవికి ఇంకొక జీవిని పుట్టించే శక్తి ఉన్నది. ప్రకృతి అలా నియమాలతో ఉన్నది. ఇప్పుడు మనం చూస్తే అడవిలో వైల్డ్గా తిరుగుతున్న అనేక జంతువులు ఉన్నాయి. వాటన్నిటికీ వాటి పిల్లలు పుడుతున్నాయి, మనుషులకు కూడా పుడతాయి. అయితే మనం ముఖ్యంగా అర్బనైజేషన్ లేకపోతే ప్రకృతికి దూరంగా వెళ్ళిపోయి మనం అలవాట్లను మార్చేసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. అటువంటిది వాటిని తిరిగి మళ్ళీ మనం ప్రకృతిలో అనేక జీవులు ఉన్నాయి. అలాంటి జీవుల్లో మనిషి ఒక జీవి. ఈ మనిషి తన జ్ఞానంతో సైన్స్ టెక్నాలజీ ఉన్నది కదా, అది చాలా మంచిది. దానివల్ల మనుషులకి చాలా వాళ్ళు కోరుకున్నవన్నీ కలుగుతున్నాయి. సైన్స్ టెక్నాలజీ వల్ల వచ్చే ఒక లాభం ఏంటంటే తక్కువ శ్రమతో ఎక్కువ పని చేయవచ్చు, లేకపోతే తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి తీయవచ్చు. ఇవన్నీ సైన్స్ టెక్నాలజీ వల్ల మనకు వచ్చిన అద్భుతమైన మనిషి జ్ఞానం నుంచి వచ్చినవే. ఇటువంటి సమయంలో ఈ టెక్నాలజీ వల్ల మనిషికి ఉపయోగం ఉంది. ఇదే టెక్నాలజీ వల్ల వేరే జంతువులకి ఎక్కడైనా ఉపయోగం ఉన్నదా? కదా, ఉన్నదా? లేదు కదా. మనిషి తన కోసం నిర్మించుకున్నాడు ఇవన్నీ కదా. మనిషి తన కోసం నిర్మించుకున్నాడు, తన సౌలభ్యం కోసం. బాగుంది. అయితే ఇలా సౌకర్యాలను నిర్మించుకుంటూ ఆధునిక జీవితం, సౌకర్యాలు, సౌలభ్యాలు అన్నీ బాగున్నాయి. కానీ ప్రకృతి నియమాలు కొన్ని ఉన్నాయి కదా, వాటి నుంచి మనం తెలుసో తెలియకో దూరం జరిగినాం. ఇది పూర్వం ఇంటిలో ఉన్న మన అమ్మమ్మలు, నానమ్మలు బాగా మనకి చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇంకా ఆ అంతరం పెరిగిపోయింది. అందరూ ఒకే దగ్గర ఉండే పరిస్థితి లేదు. మైగ్రేషన్ అయిపోయింది. చదువుకొని అందరూ వెళ్ళిపోతాం వల్ల ఆ పెద్దల నుంచి వచ్చే ఆ జ్ఞానం మనకి తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలే అవి, కానీ చిన్న చిన్న విషయాలు ఏం చేయాలో తెలియక మళ్ళీ వైద్యశాలకు వెళ్ళిపోవడం అలా అనుకున్నాం. ఈ వైద్యాన్ని నిందించడానికి లేదు. వైద్యం చాలా బాగుంది, మోడర్న్గా అన్ని రకాలుగా చేస్తున్నారు. అయితే మనిషి జీవన విధానంలో వచ్చిన సమస్యలు ఒకటే. అయితే ఆహారం రాను రాను మారిపోతూ ఉంది. అధిక ఉత్పత్తి వల్ల కానీ, హైబ్రిడ్ విత్తనాలు కానీ, రకరకాల కారణాల వల్ల మొక్కలలో సహజంగా రావాల్సిన పోషకాలు అంటే మన పంటలు, కూరగాయలు కావచ్చు, ధాన్యాలు కావచ్చు, పప్పు దినుసుల్లో సహజంగా రావాల్సినటువంటి ఆ మినరల్స్ లాంటివి లోపించడం, అలాగే తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకపోవడం, తీసుకోకూడని సమయంలో తీసుకోవడం, ఇట్లా వ్యత్యాసాలు. పథ్యము అనే మాట మనం ఎప్పుడైనా విన్నాము ఈ మధ్య? పథ్యము. కానీ మా చిన్నప్పుడు పథ్యాలు ఉండేవండి. పథ్యము ఒక టైంలో ఒకటి తినాలి, ఒక టైంలో ఒకటి తినకూడదు. చిన్న నియమాలు ఇవన్నీ. సింపుల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరు చెప్పేవాళ్ళు, ఇది తినాలి, ఇది తినకూడదు. అంటే ఏముంది, ఏదైనా తినొచ్చు అంటారు. సో ఇట్లా కొన్ని మనం చిన్న వాటినే జ్ఞానాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ చిన్న ఇప్పుడు చూడండి, రాత్రిపూట ఆహారం తినే అంటే వైల్డ్గా బతికే జంతువులు ఏదైనా రాత్రిపూట ఆహారం తినేదాన్ని మనం చూసామా? కదా. మనం మనుషులమైతే తింటున్నాం. మన వృత్తి సౌలభ్యం రీత్యా, ప్రయాణాల రీత్యా కావచ్చు, లేకపోతే ఇవి లేకపోయినా సరే రాత్రిపూట లేట్గా తినడం, ఇట్లా సమస్యలు ఉన్నాయి. మనకు తెలుసో తెలియక ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి. సో ప్రకృతికి అనుకూలముగా
కనీసం మొదటిగా 40 రోజులు మనం బతకగలం. ఇది మనకు మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి. ప్రకృతికి అనుకూలంగా అంటే ఏం లేదు. సూర్యుడు ఉన్నప్పుడు మనం ఆహారం తీసుకోవాలి. సూర్యుడు ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకోవాలి. సూర్యుడు వల్ల మనలో అరిగించుకునే శక్తి, దాన్ని జఠరాగ్ని అంటారు, ఆ అరిగించుకునే శక్తి మనలో ఉంది. ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోయాడో అరిగించుకునే శక్తి తగ్గుతుంది. అలాగే రోజు మొత్తంలో తీసుకునే ఆహార పరిమాణంలో ఎక్కువ మొత్తం పొద్దున తీసుకోవాలి, తక్కువగా సాయంత్రం తీసుకోవాలి. అది కూడా సులువుగా అరిగేది తీసుకోవాలి. ఇటువంటి నియమాలతో ఎవరున్నా అన్నీ, ప్రతి జీవికి ఇంకో జీవిని పుట్టించిన శక్తి ఇచ్చింది ప్రకృతి. అందరికీ ఉంది, అది ప్రతి జీవికి ఉంది. సో మనం దీనికి అనుకూలంగా ఎంత మార్చుకునే ప్రయత్నం చేస్తే అంత సులభంగానే మనకు కూడా ఆ శక్తి వస్తుంది అందరికీ. సో ఇందులో కొన్ని నియమాలు ఏమేమి మనం చేయగలుగుతాం చాలా సులువుగా. మీరు అన్ని చోట్ల వినే ఉంటారు, అయితే ఇక్కడికి వచ్చారు, ఇంత దూరం వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇంత దూరం వచ్చారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి. రోజు మొత్తంలో కనీసం 2-3 లీటర్ల నీళ్ళు తాగుతున్నారు అందరూ? తాగేవాళ్ళు చేతులు ఎత్తండి. చాలా మంచిది. 2-3 లీటర్ల నీళ్ళు తాగుతున్నారు, చాలా మంచిది. అయితే అందులో కనీసం 2 గ్లాసులు లేకపోతే 4 గ్లాసులు, గ్లాస్ అంటే ½ లీటర్ అనుకోండి, ఈ నీరుని ఏ సమయంలో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఖాళీ కడుపుతో తీసుకుంటున్నారా? ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇది అందరూ చేస్తున్నారు, మంచిది. వీలైతే గోరువెచ్చగా, మంచిది. అలాగే రాగి చెంబులో తీసుకుంటున్నారా? రాగి బిందెలో కానీ చెంబులో కానీ, రాగి బిందెలో కానీ చెంబులో కానీ రోజు మొత్తంలో ఒక్కసారి తీసుకోవాలి. అది రాత్రంతా నాని తీసుకోవాలి. అలాగే అది 40 రోజుల తర్వాత మళ్ళీ 40 రోజులు లేకపోతే ఒక నెల రోజులు మానివేయాలి. నిరంతరము తాగకూడదు. ఆ సమయంలో మట్టి దాన్ని తీసుకోవాలి. అట్లా అన్నం తినగానే నీరు తాగుతున్నారా? ఆహారం తీసుకోగానే నీరు తాగకూడదు. కానీ ఆహారం తీసుకున్న గంటన్నర తర్వాత నీరు తాగుతున్నారా? ఆహారం గంటన్నర తర్వాత కంపల్సరీ దాహం అయిపోయినా తీసుకోవాలి. చాలా సులువైనవి ఇవన్నీ. ఇవి ఎందుకంటే మన శరీరంలో నీరు శాతం ఎక్కువ ఉంది. మనం తినే ఆహారంలో కూడా నీరు ఎక్కువ ఉన్నది మనం తీసుకోవాల్సిన దాంట్లో. ఘన పదార్థం మనం తీసుకునేది 800 గ్రాముల నుంచి 1 కిలో, అంత కూడా ఉండదు, 900 గ్రాములు. అయితే నీరు 3 లీటర్లు తాగుతున్నాం కదా రోజుకి. ఈ నీరు ఎట్లా ఉండాలి? నీరు మరి మనకి అందరూ తెలుసో తెలియకో ఈ రోజుల్లో ఆర్ఓ వాటర్ తాగుతున్నాం కదా. ఆర్ఓ వాటర్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. ప్యూర్ వాటర్, మైక్రోబియల్ ఫ్రీ, బాగుంది, రుచిగా ఉంది, ఓకే. అయితే కొన్ని మినరల్స్ని మనం కోల్పోతున్నాం. పూర్వం మనకి చెరువులో నీళ్లు తాగే అలవాటు ఉండేది, ఇప్పుడు తాగే పరిస్థితి లేదు. ఆ నీళ్ళలో మనకి అన్ని రకాల మినరల్స్ అందేవి. ఇప్పుడు ఆర్ఓ వాటర్లో కొన్ని మినరల్స్ని మనం కోల్పోతున్నాం. ఈ మినరల్స్ని కోల్పోవడమే హార్మోనల్ డిసీజెస్ అనుకోండి, ఏదైనా దీనికి కోఎంజైమ్స్ ఉంటాయి, చాలా చాలా ఇనార్గానిక్ సాల్ట్స్ అన్నీ మనకు హార్మోన్స్ తయారు కావడానికి అవసరమైనవి. అవి కోల్పోవడమే కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా. కాబట్టి మన అందరిలో ఈరోజు ఆర్ఓ వాటరే ఉంది. దాన్ని ఎలా చేయాలి? అందుకే అగ్నిహోత్రం చేస్తే ఆ భస్మం ఉంది కదా, ఒక గ్లాస్కి 1 చిటికెడు, ఒక బిందెకి 1/2 స్పూను, ఇట్లా ముందు రోజు వేసి పెట్టేస్తే మరునాడు అవి తాగవచ్చు. ఆ విధంగా కొంత మినరల్స్ మనకు వస్తాయి సహజంగానే. చాలా సులువైంది ఇది. సో నీళ్ళని మనం ఈ విధంగా శుద్ధి చేసుకోవాలి. లేదా సహజంగా వర్షం నీళ్ళుండి ఆ నిల్వ పెట్టుకొని అందులో సున్నప్రాయి వేసి ఆ నీళ్లు తాగలిగే అవకాశం ఉంటే అలా తాగాలి. లేదు మనకి ఇట్లాగే పొలాల్లో ఎక్కడైనా సహజంగా చెరువు తవ్వుకొని ఆ నీళ్ళని, పూర్వం గ్రావిటీ ఫిల్టర్లు ఉన్నాయి కదా, అలాంటి దాంట్లో వేసుకొని తాగినా అది మంచిది. లేదా ఇట్లా ఆర్ఓ వాటర్ తాగే పరిస్థితి ఉంటే దానికి మనం గోమయ భస్మాన్ని కలిపి తాగాలి. నేను మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను. అందరూ అగ్నిహోత్రం చేస్తున్నారు కదా, పరిశీలన చేయండి. అమ్మమ్మ ఇండ్లలో మన చిన్నప్పుడు చూసాం కదా, ఏది వండుకున్నా స్వామికి నైవేద్యం పెట్టి పెట్టేవాళ్ళు. దీనిలో ఉద్దేశం కృతజ్ఞతాభావం. మనం ప్రకృతికి మనమే కాదు ఉన్నది, ఇందులో అన్నీ ఉన్నాయి. మనకి ప్రకృతి అనుకూలంగా అన్నీ ఇచ్చింది, దాన్ని కృతజ్ఞతతో మళ్ళీ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నాం. అలాగే ఇంకా ఏం చేయొచ్చు అంటే, మనం తిన్నదాన్ని ఒక మొదటి ముద్దని తీసి తలుచుకొని మనం బయట పెడితే కొన్ని పక్షులు తింటాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఇదన్నీ చేయవచ్చు. ఇందులో మనకి కృతజ్ఞతాభావం మెలుగుతుంది. అంటే ప్రకృతి నుంచి మనకు అన్నీ అనుకూలంగా జరగడానికి కూడా ఇది మంచి అవకాశం.
ఇలా మనం ప్రసాదాన్ని అంటే భగవంతుడు మనకి ఇచ్చిన ఈ ప్రసాదాన్ని కృతజ్ఞతాభావంతో మనం స్వామికి అర్పించి తినాలి. అది లేని పక్షంలో ఉదయాన్నే మీరు అగ్నిహోత్రం చేసి ఈ అగ్నికి ఈ బియ్యాన్ని ఆవుని కలిపి అర్పిస్తే దేవతలకి ఆహారం అన్నమాట ఇది. ఇంకా అన్నం వండుకున్నప్పుడు ప్రసాదం పెట్టకపోయినా దానితో సమానమైంది ఇది. అందుకని ఇలా చేసినా సరే మీకు మంచి జరుగుద్ది. మనం తినేది ప్రసాదంతో సమానం అవుతుంది కదా, ముందుగా దేవుడికి అర్పించడం అనేది. ఓం నమో భగవతే మళ్ళీ అందామా ఒకసారి 3 సార్లు? 12 సార్లు చెప్పాలి. ఒకవేళ సూర్యోదయ మంత్రం మీరు చెప్పలేదనుకోండి, 12 సార్లు దీన్ని చెప్పాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణాయ స్వాహ 8 సార్లు, నారాయణ స్వాహ 8 సార్లు. ఇలా మీరు చెప్పారంటే దేవతలకి మీరు ఇవి నైవేద్యం అర్పించేసినట్టే. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, ముహూర్తంతో సంబంధం లేదు. ఒకవేళ అగ్నిహోత్రం చేయాలంటే సూర్యోదయానికి చేయాలి, సూర్యాస్తమానికి చేయాలి. ఆ టైంలోనే ఇందాక చెప్పాం కదా మంత్రం, అది సూర్యాస్తం మంత్రం చెప్పాలి. ప్రతిమా రోజులు ఆ మంత్రం చెప్పకూడదు. ప్రతిమా సమయంలో ఎప్పుడైనా ఇది మనం చెప్పచ్చు. ఏది? ఓం నమో భగవతే వాసుదేవాయ, కృష్ణాయ స్వాహ, నారాయణ స్వాహ. ఇప్పుడు మీరందరూ 12 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ చెప్పాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ స్వాహ. ఓం కృష్ణాయ స్వాహ, కృష్ణాయ స్వాహ, ఓం కృష్ణాయ స్వాహ, ఓం కృష్ణాయ స్వాహ, ఓం కృష్ణాయ స్వాహ, ఓం కృష్ణాయ స్వాహ. నారాయణ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం నారాయణాయ 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 స్వాహ, నారాయణాయ స్వాహ. దీపారాధన చేస్తారు, తర్వాత ప్రసంగం కొనసాగిస్తారు. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 ఓం నమో భగవతే వాసుదేవాయ. కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నా పేరు సురేంద్రనాథ్, సౌభాగ్య గోసదనం, పెనుగుడూరు లంక, కృష్ణా జిల్లా. ఫోన్ నెంబర్ 630911
9949190769 వాట్సాప్ ద్వారా ఈ కార్యక్రమం అయిన తర్వాత సందేహాలు ఏమైనా ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. సందేహాల నివృత్తి కోసం నేను సమాధానం ఇస్తాను. వాట్సాప్ నెంబరు మరొకసారి చెప్తాను, 9949190769. అయితే భ్రామరి ప్రాణాయామం ఎవరైనా ఇంతకుముందు చేశారా అండి? సో దాని ఓంకారంలోని మాధుర్యాన్ని మనం అనుభవించడానికి అది చాలా బాగుంటుంది. ఓం అంట నాలుకని మడతపెట్టి పైకి పెట్టండి, వీళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు, చేయగలిగిన వాళ్ళు. ఓం అని మనం ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకొని ఓం అంట గాలిని వదులుతూ కొంతసేపు అయ్యాక మూతిని కూడా క్లోజ్ చేసేసి అంట గాలి వదులుతూ ఉండండి. బొటనవేలితో చెవి డొప్పల్ని మూసి ఓంకారం అనడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకసారి చేసి చూపిస్తాను, తర్వాత 3 సార్లు మీరు కూడా చేయండి. దాని తర్వాత మనం ప్రసంగం కొనసాగిద్దాం. చక్కగా గాలి తీసుకోండి చెస్ట్ నిండా. నేను చేసి చూపిస్తాను. ఇట్లా చెస్ట్ నిండా చక్కగా గాలి తీసుకోండి, కళ్ళు మూసుకొని నేను చేసి చూపించిన తర్వాత మీరు చేయండి. ఇట్లా నాలుకని పైకి అలా మడతపెట్టి క్లోజ్ చేసి కూడా చేయొచ్చు. అదే అలవాటుని బట్టి మీరు అదంతా చేయలేకపోతే మామూలుగా అయినా చేయండి. ఊపిరితిత్తుల నుండి గాలి తీసుకొని చక్కగా బొటనవేలు ఇలా పెట్టి గాలి నిండుగా తీసుకోండి. చక్కగానండి అందరూ. ఓ మీ దగ్గరలోని యోగా గురువుల ద్వారా ప్రాణాయామాన్ని నేర్చుకొని చక్కగా రోజు 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేయండి. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం పంచభూతాల నుంచి మనం తీసుకుంటున్నాం కదా, ఘన పదార్థం ద్రవ పదార్థం అయితే వాయువు కూడా మన శరీరానికి చక్కగా అందించేది ప్రాణాయామం. వీటిని చక్కగా చేసినప్పుడు మనలోని దోషాలు కూడా తొలగుతాయి. కాబట్టి దాన్ని కూడా రోజు 10 నిమిషాల పాటు చేసే దానికి ప్రయత్నం చేయండి. 40 రోజుల పాటు ప్రకృతికి అనుకూలంగా ఉంటాము అనే విధంగా ఒక సంకల్పం తీసుకోండి. మీకు ఇష్టదైవం పేరుతో పొద్దున్న 5 గంటలకల్లా చక్కగా నిద్రలేగండి, కాలకృత్యాలు తీసుకోండి, వ్యాయామం ఆసనం ఏది వీలైతే అది ఒక అరగంట పాటు చేయండి. లెగగానే 2 గ్లాసుల నీళ్లు తాగండి, వ్యాయామం చేయండి. వ్యాయామం అయిన తర్వాత మరలా 2 గ్లాసుల నీరు తీసుకోండి. అయితే పొద్దున్నే మరి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? మనం పొద్దున్నే మనందరూ అలవాట్లు మారిపోయినాయి కదా. రుచి కోసం బ్రేక్ఫాస్ట్ మనం ఇడ్లీ దోశలు అలవాటు అయిపోయినాయి. అది రుచి కోసమే, న్యూట్రిషన్ లేదు అందులో, నీరు లేదు. మనం తినే ఆహారంలో నీరు ఉండాలి, నీరు లేదు, అన్నీ డ్రైడ్. అది రుచి కోసం ఎప్పుడో తినేవాళ్ళు మన వాళ్ళు పూర్వీకులు. కానీ మరి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి అయ్యా? మొలకలు. సో మొలకలు మళ్ళీ అందరికీ పడకపోవచ్చు, దీర్ఘకాలంలో సాధన ద్వారా అందరికీ పడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ పడకపోవచ్చు, కానీ అందరికీ పడేది ఒక సులువైంది ఉన్నది.
మజ్జిగ అన్నం లేదా గంజి అన్నం. పెరుగు కూడా అందరికీ పడదు, అందరికీ అంత శారీరక శ్రమ లేదు కదా, మనం అరిగించుకునే శక్తి అన్నీ ఉంటాయి కదా, అవైలబిలిటీ. కాబట్టి వీలైనంత వరకు కులక్కార బియ్యం, మాపిళ్ళై సాంబా ఉన్నాయి కదా, వాటి శక్తి ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దానిని అన్నం వండి తినాలి కదా, అన్నంలా తింటే కొంత, కానీ దాన్ని గంజి తీసుకొని గంజిని తాగితే ఇంకా 50%. అదే వండిన అన్నాన్ని నీళ్ళల్లో నానబెట్టి రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి, పాలల్లో కాదు, నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే దాన్ని మజ్జిగతో కనుక బ్రేక్ఫాస్ట్ లాగా తింటే మీకు తొందరగా ఫలితం ఉంటుంది. మగవాళ్ళకి మాపిళ్ళై సాంబా బియ్యం అని చెప్తూ ఉంటారు కదా, దాన్ని చక్కగా ముందు రోజే అన్నం వండేసేసి గంజి నీళ్ళు ఎక్కువ పోసి గంజి వంచాలి. ఆ వంచిన గంజిని మరునాడు మధ్యాహ్నం అంటే 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో ఎప్పుడైనా తాగొచ్చు. పొద్దున్నే తినే ఆహారం ఇటువంటిది అయితే గనక మీకు తెలిసిపోతుంది. ఏదైనా ఆహారం తింటే 2 గంటల తర్వాత నీళ్లు తాగాలని చెప్పాను కదా నేను. ఇదే మజ్జిగ అన్నానికి నీళ్ళు అవసరం లేదు. మీరు తిన్న గంటన్నరకి యూరినేషన్ అవుతుంది. ఆ యూరినేషన్ చాలా క్లియర్గా ఉంటుంది వాటర్. వేరే ఆహారం తిన్నప్పుడు వచ్చే యూరినేషన్ స్మెల్ ఉండొచ్చు, దీనికి ఉండదు. అంత క్లియర్ చేస్తుంది బాడీని, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఇనార్గానిక్ సాల్ట్స్ అంటే మినరల్స్ అనేవి లోపించినాయి అని మనం చెప్పుకున్నాం కదా. ఇవి ఒంటికి పట్టాలి అంటే ఈ మధ్య సైంటిఫిక్గా కూడా నిరూపించారు ఒక జర్నల్లో. అన్ని బియ్యాల్లో ఉన్న మాపిళ్ళై సాంబా ఎందుకు మంచిదంటే అందులో చాలా మినరల్స్ ఉన్నాయి. భూమి నుంచి అది 6 నెలలు పంటకాలం అది తీసుకొని బియ్యంలో పెట్టింది, మనం తిన్నాము. దాని అన్నంలా తింటే ఒంటికి పడుతుంది, కానీ ఇంకా తొందరగా ఇంకా ఎఫెక్టివ్గా పట్టాలంటే వండిన అన్నాన్ని నీళ్ళల్లో నానబెట్టి రాత్రిపూట పొద్దునే ఇలా తినగలిగితే ఇది ఉత్తమము. అయితే పొద్దున్నే తినలేమంటే ఇంకో ఆల్టర్నేటివ్ అంటే పొద్దున్నే ఫుల్ మీల్స్ చేసుకొని ఆ తిన్నప్పుడే కొంచెం అన్నాన్ని నానబెట్టుకుని సాయంత్రం అయితే 4-6 మధ్యలో తినాలి. రాత్రిపూట ఇది తినకూడదు, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తినాలి. అయితే మగవారు ఒక 6 వారాల పాటు వారంలో 3 రోజులు మాత్రమే పరగడుపున, ఒకవేళ పొద్దున్నే మీరు మజ్జిగ తీసుకోను అంటే గనక నెక్స్ట్ ఆల్టర్నేట్ దానిమ్మ గింజలు జ్యూస్ కాదు, ఒక కాయన్నర లేకపోతే ఇద్దరు కలిపి ఒక 3 కాయలు అట్లా వాటి గింజలనే తినాలి చక్కగా ఒలుచుకొని చక్కగా. దాంతోపాటు ఎటువంటి ఆహారం తీసుకోవద్దు. 1:30-2 గంటలకు ఆకలేస్తుంది కదా, అప్పుడు మీరు ఫుల్ మీల్స్ చేసేసేయండి. సాయంత్రం మళ్ళీ పొద్దున్నే అన్నం నానబెట్టుకొని సాయంత్రం ఈ మాపిళ్ళై సాంబా లాంటివి ఉంటాయి కదా, ఇటువంటి వాటిని సాయంత్రం ఆహారంగా తీసుకోవాలి. అంటే ఆహారం ద్వారా ఎలా చేయొచ్చు అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను అంతే. మనం తినే ఆహారం ద్వారానే మనం కొన్ని ఎలా చేసుకోవచ్చు అనేది. అయితే మనలో దంపతులుగా ఉన్న మీలో సమస్య ఇద్దరిలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, లేదా ఇద్దరు అన్యోన్యంగా ఉండడంలో లోపం ఉండవచ్చు, లేదా సరైన సమయంలో కలవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో దీని గురించి కొంత అవగాహన కలగడానికి నేను ప్రసంగం చేస్తాను. మనకి జన్మనిచ్చేది తల్లి కదా, ఆడవారిలో ఆ శక్తి ఉంది. అందుకే ఆడవారిని మనం ప్రకృతి అంటాం కదా, ప్రకృతి అంటాం. ఆడవారిలో ఉన్న ఆ ప్రకృతే ఈ భూమి మీద మనందరికీ జన్మనిస్తాము. ఆ జీవము నిరంతరం జీవ ప్రవాహం జరుగుతుంది కదా. పంచభూతాలు ఈ భూమి మీద ఉన్నాయి, కానీ జీవ ప్రవాహం మటుకు మనుషులకు సంబంధించి ఆడవారి ద్వారా నిరంతరం జరుగుతుంది. ఆ మనుషుల యొక్క జీవన పరంపరని సాగిస్తున్నది ఆ శక్తి. ఆడవారిలో ఉన్న ఆ శక్తి ఏదంటే వాళ్ళలో జరిగే ఋతుక్రమము. ఋతుక్రమం చూడండి, 28 రోజులకు ఒకసారి ప్రకృతి పెట్టిన నియమం అది. 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఆరోగ్యం బాగున్నప్పుడు, లేకపోతే మనం ప్రకృతికి అనుకూలంగా ఉన్నప్పుడు.
చంద్రుడిని చూడండి, పౌర్ణమి నాడు నిండుగా ఉంటాడు, రోజు కొంచెం తగ్గుతా మళ్ళీ అమావాస్య నాటికి కనపడడు, మళ్ళీ కొంచెం కొంచెం పెరుగుతా పౌర్ణమి నాటికి వస్తున్నాడు కదా. ఇలా ఆడవారి శరీరంలో 2 హార్మోన్లు పనిచేస్తున్నాయి. అది మీరు వినే ఉంటారు, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అని 2 హార్మోన్లు ఉన్నాయి కదా. ఇవి వాటి లెవెల్స్ని ఒక సమయంలో పెంచుకుంటాయి, తగ్గుతుంటాయి. అది పెంచి మళ్ళీ దాన్నే అది నియంత్రణ చేసుకుంటూ ఉంటుంది. ఇది 28 రోజుల్లో ఒకే తీరుగా ఉండదు. మొదట్లో ఋతుక్రమం మొదలైన మొదటి 4 రోజులు తక్కువగా ఉంటుంది, తర్వాత కొంచెం కొంచెం పెరుగుతా పీక్కి వెళ్తుంది, తర్వాత మళ్ళీ తగ్గుతుంది, ఇట్లా వస్తుంది. దీన్ని గమనించి మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు కదా ఆడవాళ్ళకి. ఈ 28 రోజుల సమయాన్ని ఆహారం తీసుకోవడానికి సంబంధించి మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవారు, మగవారు వారికి సహకరించాలి, అత్తగారు వారికి సహకరించాలి. పీరియడ్కి సంబంధించి ఆహారం తీసుకునే ఈ 3 ఫేజుల్ని నేను వివరిస్తాను. అందరూ ఒక బుక్లో వారికి అయిన పీరియడ్ ఏదైతే ఏ రోజు అవుతుందో దాన్ని జీరోగా రాసుకోవాలి. ఒక బుక్లో వాళ్ళ వరకే తెలియాలి. అది ఒక జీరోగా రాసుకోవాలి, అంటే ఫస్ట్ డే బిగినింగ్ అన్నట్టు. అక్కడి నుంచి 5 రోజుల పాటు ఒక ఫేజ్, 5 నుంచి 25 రోజులు అంటే సుమారుగా ఒక 20 రోజుల పాటు, సుమారుగా 3 వారాలు, అది ఒక ఫేజ్. చివరి 3 రోజులు ఒక ఫేజ్. ఇలా 3గా మన దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ సమయంలో కొన్ని ఆహారాలు మనం తినాలి, కొన్ని ఆహారాలు తినకూడదు, కొన్ని సమయంలో తినాలి, కొన్ని సమయంలో తినకూడదు. ఇది ప్రకృతిని కాపాడుతుంది, ఆడవారి ప్రకృతి. అది కాపాడబట్టే వారు ఆరోగ్యంగా ఉండి వారు పునరుత్పత్తి ఇచ్చే స్థితిలో ఉండి సమాజం బాగుంటుంది. వారి ఆరోగ్యమే సమాజం యొక్క ఆరోగ్యం. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకొని వారికి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండేటట్టు ఇంట్లో మగవారు, అత్తవారు అందరూ సహకరిస్తే వారు ప్రశాంతంగా ఉండి చక్కగా అందరూ బాగుంటారు. అయితే ఈ 0 to 5 అంటే మొదటి 4 రోజులు లేదా 5 రోజులు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఇది మీరు ఆల్రెడీ చాలామంది తెలుసు, అందరికీ తెలియాలని నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. మీరు చెప్తారా ఏం తినాలి, ఏం తినకూడదు? ఇది పాటించాలి అందరూ. ఎవరైనా చెప్తారా? ఆ 4-5 రోజుల్లో ఏమి తినాలి, ఏమి తినాలి అనేది మాట్లాడదాం. అయితే అట్లీస్ట్ ఏమి తినకూడదో ముందు మాట్లాడుకుందాం. ఫాస్ట్ ఫుడ్ తినకూడదని మీరు చెప్పారు. ఓకే, ఇంకా బొప్పాయి తినకూడదు మాట్లాడదాం. ఓకే, పైనాపిల్ తినకూడదు, పెరుగు తినకూడదు, చెప్తారు. గుడ్. సో ఈ మొదటి 5 రోజులు మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది నాన్ వెజ్ తినొద్దు. అసలు నాన్ వెజ్ 40 రోజులు మానేయండి, అసలు అవి తినవద్దు. అలాగే పెరుగు, మజ్జిగ కూడా ఆ సమయంలో తినవద్దు. పికిల్స్ అంటే నిల్వ ఉండే పచ్చళ్ళు ఉన్నాయి కదా, అవి తినవద్దు ఆ 4-5 రోజులే. మరి ఏం తినాలి? ఆ 5 రోజులు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వడం వల్ల మీ ఆరోగ్యమే కాదు సమాజం ఆరోగ్యం బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటుంది, సమాజం బాగుంటుంది, మంచి మంచి ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తారు. సో ఆ 5 రోజులు ఏం తినాలి మరి ఏమన్నా చెప్తారా? చక్కగా మిరియాలతో కారపొంగల్ చేసుకొని తినొచ్చు కదా. మిరియాలు వాడి కారపొంగల్ చేసుకొని తినవచ్చు. ఆవు పాలు తాగొచ్చు రాత్రిపూట. పెరుగు తినొద్దు కానీ పాలు తాగవచ్చు. అరటికాయ కూర చేసుకొని తినవచ్చు. అరటి పువ్వు కూర కంపల్సరీ నెలకోసారి తినాలి. అరటి పువ్వు కూర తింటే ఇటువంటి డిజార్డర్స్ రావు, ఓవరీకి సంబంధించి కానీ ఇంకా ఏదైనా పీసీఓడీలు కానీ. అరటి పువ్వు కూర నెలలో ఒక్కసారన్నా తినాలి. అది ఈ సమయంలో ఈ 5 రోజుల్లో తినాలి అరటి పువ్వు కూర. చాలా సులువైనవి ఇవన్నీ.
ఏమి తినకూడదు అంటే నాన్ వెజ్ తినకూడదు, పికిల్స్ తినకూడదు, పెరుగు తినకూడదు, నిల్వ ఉన్న ఊరగాయలు తినకూడదు ఈ 4-5 రోజులు. ఎందుకంటే ఆ సమయంలో ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్లు తక్కువ లెవెల్లో మన దగ్గర మెయింటైన్ అవుతాయి. మనం ఇలాంటివి తిని వాటిని పెంచడానికి చేసి దాన్ని ఇంకా ఇబ్బందులు పెట్టుకుంటున్నాం. అలా బాడీలో జరిగేదానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఆహారం ద్వారా జరుగుతుంది. నవీన వైద్యంలో ఏదైనా తినవచ్చు అని అంటారు, కానీ ప్రకృతి అది ఏంది, నవీన వైద్యం ఎమర్జెన్సీ అత్యవసర అవసరాలకే మనం చూడాలి. కానీ ప్రకృతికి అనుకూలంగా ఉండవలసిన జీవన విధానం ఒకటి ఉంది కదా, దాని ప్రకారం చూస్తే మనం ఇట్లా మొదటి 5 రోజులు ఈ నియమాలను పాటిస్తే మనకి బాగుంటుంది. అయితే కొందరికి పీరియడ్ అవ్వడానికి ముందు కాళ్ళు లాగేయడం, నడుము నొప్పి, చిరాకు, నీరసం ఇవి వచ్చేస్తాయి కదా, ఇది రావడానికి కారణం తెలుసా? ముఖ్య కారణం ఐరన్ కాల్షియం డెఫిషియన్సీ. అంతే, ఈ రెండే, ఐరన్ కాల్షియం. ఇవి ఎక్కడ దొరుకుతాయి? తినే ఆహారంలో దొరకాలి. మరి అన్నీ హైబ్రిడ్ అవడం, వండే విధానాలు మారిపోయినాయి, అన్నీ ఫ్రై చేసుకు తింటున్నాం, దోశలు వేసుకు తింటున్నాం. మరి ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఎక్కడుందో తెలుసా ఎక్కువ ఐరన్? ఐరన్ ఒంటికి ఎట్లా పడుతుందో తెలుసా? ఐరన్ టాబ్లెట్ మనం వేసుకున్న అందులో 3వ వంతే ఒంటికి పడుతుంది, మిగతా అంతా వెళ్ళిపోతుంది, బాడీలోకి అబ్జర్వ్ కాదు. మనకి ఐరన్ ఒంటికి పట్టాలి అంటే దాంతోపాటు పులుపు అంటే సి విటమిన్ ఏదైనా ఉండాలి. మరి ఎలా ఐరన్ మన ఒంటికి పట్టాలంటే సజ్జల్లో ఐరన్ ఎక్కువ ఉంది, తెలుసు కదా మీ అందరికీ. ఈ సజ్జలతో పిట్టు చేసేవాళ్ళు పూర్వం. సజ్జలతో పిట్టు అంటే సజ్జల్ని నానబెట్టి బట్ట మీద ఆరబెట్టి మీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది, అవగాహన కోసం కొంత చెప్తాను. సజ్జల్ని నానబెట్టి బట్ట మీద ఆరబెట్టి రవ్వలాగా చేసి ఆవిరి మీద ఉడికించి దానికి కొబ్బరి ఇంకా బెల్లం దంచి దాన్ని పెడతారనమాట. వారంలో 3 సార్లు చాలు. ఎప్పుడు? సెకండ్ ఫేజ్ అని చెప్పాను కదా నేను, ఆడవాళ్ళు 0 to 5 ఒక ఫేజ్ అయితే 5 to 25 ఉంది కదా, ఈ 5 to 25 3 వారాలు అనుకుంటే కనుక ఆ 3 వారాల్లో ప్రతి వారంలో 3 సార్లు చాలు, రోజు అవసరం లేదు. ఈ సజ్జపిట్టు తినే అంత చేసుకునే ఓపిక లేదంటే సింపుల్గా సజ్జ రవ్వతో బొవ్వ వండుకోవాలి. సజ్జ బొవ్వతో అంటే అంబలి అంటాం కదా, ముందు రోజే సజ్జల్ని 1కి 6 లేక 7 నీళ్లు పోసి జావ చేసి ఆ జావను పొద్దున్నే మజ్జిగలో వేసుకోవాలి. మజ్జిగలో ఉన్న పులుపు వల్ల మళ్ళీ అందులో ఉన్నది ఒంటికి పడుతుంది. సో ఇట్లా చేయగలిగితే ఐరన్ ఒంటికి పడుతుంది. ఐరన్ టాబ్లెట్తో కాదు, ఆహారంతో చాలా సులువుగా. ఇలా 5 నుంచి 25 మధ్య ఉన్న ఒక పీరియడ్లో మనం వారంలో 3 సార్లు చొప్పున ఇలా చేస్తే మనకి ఐరన్ వస్తుంది. ఇంకా ఐరన్ ఎందులో ఉంది సహజంగా మన ఆహారంలో? గోంగూరలో ఉంది, కరెక్ట్. ఇంకా బెల్లం, నువ్వులు ఉన్నది. అమ్మాయి పెద్ద మనిషి అయితే మనం చిమ్లీ చేస్తున్నామా నువ్వులది? కానీ ఒక్కరోజే చేస్తున్నాం. అది ప్రతి నెల చేయాలి. ప్రతి నెల ఎప్పుడు? ఇలాగే 5 నుంచి 25 ఉంది కదా, అప్పటి నుంచి అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో అది పెడుతున్నాం. కానీ అక్కడితో ఆపేయకూడదు. అది 5 నుంచి 25 ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో, అంటే న్యూట్రిషన్ పరంగా మెన్స్ట్రువల్ సైకిల్ని మనం 3 ఫేజెస్గా డివైడ్ చేస్తే 5 to 25 సెకండ్ ఫేజ్ అనుకుంటే, ఇందులో వారంలో 3 రోజులు సజ్జలు అలా తింటే మిగతా 3 రోజులు నువ్వుల్ని తినాలి. ఎలా తినాలి? 2 స్పూన్లు ఒక మనిషికి నీళ్ళలో నానబెట్టాలి. దాన్ని ఏదో రూపంలో నవిలి తింటామా, పాలు తీసు తాగుతామా, ఎట్లా అయితే అట్లా, బట్ 2 స్పూన్లు నువ్వులు నానబెట్టిన వాటిని తినాలి. ఇట్లా మనకి కాల్షియం, ఐరన్ ఈ 2 చక్కగా అందుతాయి. వీటితో పాటు నానిన గింజలు అన్నీ తినవచ్చు. ఈ 2 అయితే ముఖ్యం ఐరన్ కాల్షియం రావడానికి. అలా వారంలో 3 రోజులు చొప్పున ఇది తీసుకోవాలి. చివరి 3 రోజులు అంటే 25 అయిపోయింది, 26, 27, 28 ఈ 3 రోజులు ఇక్కడ ఐరన్ కాల్షియం బాగా మన శరీరానికి అంది ఉంటే చివరి 3 రోజులు వాళ్ళకి శరీరం జనరల్గా నొప్పులు ఏమీ రావు. వాటి డెఫిషియన్సీ వల్ల ఇక్కడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో వీటికి ఏం తినాలి? త్రికుటాలు అంటారు, మన ఇళ్ళలో ఉన్నాయి, కొత్త ఏం కాదు. త్రికుటాలు అంటే 3 కారాలు. ఏవేవి? మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి. ఈ మూడు ఎలా? బయట ఎక్కడ కొనొద్దు పౌడర్లు, మీరే చేసుకోవాలి. చాలా సులువు. ఇంట్లో మగవాళ్ళ పని ఏంటంటే అది చేసి పెడతాం. అది చేసి పెట్టాలి, భార్య గిఫ్ట్గా ఇవ్వాలి. సో అదేంటంటే
2 స్పూన్ల మిరియాలు గోరువెచ్చగా వేపుకోవాలి, పక్కన పెట్టి పొడి చేసుకోవాలి. పిప్పళ్ళు లాంగ్ పెప్పర్ అంటారు, ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయి. పెప్పళ్ళు అంటారు, ఘాటుగానే ఉంటుంది. అవి కూడా 2 స్పూన్లు. అలాగే శొంఠిని తెచ్చి రోట్లో దంచి చీల్చాలి. ఫస్ట్ చీల్చిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. వస్త్రదాళితం చేస్తే పొడి వస్తుంది. వీటన్నిటి పొడిని సంపాల్లో ఎంత వచ్చినాయో అంత సమాభాగంలో బెల్లం కలుపుకోవాలి. ఆ బెల్లం కలుపుకొని ఒక డబ్బాలో పెడితే దాన్ని రోజు 1/2 స్పూన్ పొద్దున సాయంత్రం తినాలి. ఎప్పుడు థర్డ్ ఫేజ్, లాస్ట్ ఫేజ్ అన్నాం కదా, 25, 26, 27 అట్లా ఆ 3 రోజులు తింటే సరిపోతుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ ఇస్ ఏ సెలబ్రేషన్. అప్పుడు వాళ్ళకి అది డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. అంటే వాళ్ళ శరీరంలో ఉన్న విషాలు సహజంగా వెళ్ళిపోతాయి. ఈస్ట్రోజన్ని బ్యూటీ హార్మోన్ అంటారు. అంటే ఆడవాళ్ళ అందం కూడా తెస్తుంది, సహజంగా తెస్తుంది ఆడవాళ్ళ అందాన్ని ఆ ఈస్ట్రోజన్. దాన్ని ఫెసిలిటేట్ చేయాలి. అంటే ఈ ఫేజ్లో ఈ 3 కనుక మనం పాటిస్తే సహజంగానే వారిలో కళ వస్తుంది. నిండు చంద్రుడు ఎలా ఉంటారో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యి 2-3 రోజుల్లో వాళ్ళు అంత నిండుగా ఉంటారు. ఈ ఫేజ్ని, ఈ ఆహార అలవాట్లని పాటిస్తాం వల్ల ఇది చాలా సులువైంది. అందరూ సులువుగా చేసుకోవచ్చు. మీకు 2-3 నెలలకే దీని ఫలితం తెలిసిపోతుంది చాలా సులువుగా. ఇది ఆహారానికి సంబంధించి తెలుసుకోవాల్సింది. అయితే మగవారు ఏం చేయాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మొలకలు చక్కగా ఏదో టైంలో తీసుకోవచ్చు. పెరుగు తీసుకోవాలి, అయితే డే టైంలో తీసుకోవాలి, నైట్ టైం వాటిని అవాయిడ్ చేయాలి. రాత్రిపూట మీకు ఆవు పాలు దొరికితే ఆవు పాలు తీసుకోండి. దాన్ని తీసుకునే విధానం ఏంటంటే 6-7 గంటలకల్లా డిన్నర్ ముగించేసి దాని తర్వాత పాలు తీసుకోవాలి. లేదా మధ్యాహ్నం తొందరగానే తినేసి రాత్రి ఆహారంగా పాలను మాత్రమే తీసుకొని కూడా ఉండవచ్చు. పాలు ఎప్పుడు వేడిగా తాగాలి, నిలబడి తాగాలి వేడిగా. ఒకవేళ పాలు తాగడం ఇష్టం లేకపోతే వేడి నీళ్ళే తాగవచ్చు రాత్రిపూట కంపల్సరీగా. సో ఇది ఒకటి. అయితే ఇంకా వస్త్రధారణ, మనం ఏదైనా మగవాళ్ళకి సంబంధించి చెప్తున్నాను. ఒక ఎద్దుని చూడండి, ఎక్కడ ఉంటుంది? వృషణాలు గాలిలో కిందకే ఉంటాయి. అన్ని జీవులకి అలాగే ఉంటాయి, శరీరంలో ఉండవు. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత దగ్గర స్పెర్మ్ సెల్స్ సర్వైవ్ కాలేవు. అందుకే దాన్ని ప్రకృతి బయట ఏర్పాటు చేసింది. సో మన వస్త్రధారణ, మనం మల్లయోధులము అలా అయితే టైట్గా కట్టాలి. మల్లయోధులు యుద్ధం చేసేటప్పుడు అది కూడా ఎప్పుడూ చేయకూడదు. అలాంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లో ఉంటాయి. కాబట్టి దానికి జస్ట్ సపోర్ట్ ఇచ్చే విధంగా అండర్వేర్ ఉండాలి. టైట్ జీన్స్ మనకి అవసరం లేదు, రోజు వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఏదైనా ఎప్పుడైనా పండగలు పబ్బాలంటే తప్పదంటే అది ఒక ముచ్చటగా. కనీసం మీ సంతాన యొక్క కోరిక ఫుల్ఫిల్ అయ్యే వరకన్నా దాన్ని కొంతకాలం అవాయిడ్ చేయడం చాలా మంచి పని. కాబట్టి ఈ వస్త్రధారణ గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే మనం వేసుకునేది నూలు లేక ఖాదీ అయితే గనక మన శరీర ఉష్ణోగ్రతని అది పెరిస్పిరేషన్ అనగా దాన్ని ఎలో చేస్తుంది. అంటే మన అధిక వేడిని కూడా అది బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ గ్రాయిన్ ఏరియా ఉంటుంది కదా, అదంతా ఎక్కువ వేడి ఉంటుంది. ఆ వేడిని ఇంకా కప్పెట్టి లోపల పెడుతున్నాం. ఆడవాళ్ళ శరీరం, మన దేశంలో శారీ ఉంది, అది వాళ్ళకి ఆ వేడి లేకుండా చేస్తుంది అన్నమాట. అలాగే లుంగి మన వాళ్ళు కట్టుకుంటారు. కనీసం రాత్రిపూట అండర్వేర్ అవాయిడ్ చేయండి, కనీసం అది అవసరం లుంగీలో. సో ఈ విధంగా కొన్ని పాటించాలండి. దీనివల్ల కూడా మనకి అది త్వరగా అవుతుంది. ఇకపోతే రోజువారీ తినే బియ్యాల గురించి చెప్పాం కదా. ఆడవారికి కులక్కర్, మగవారికి మాపిళ్ళై సాంబా. 2 బియ్యాలే, 2 ఆహారాలే. ఎవరు ఏదైనా తినవచ్చు. అయితే కులక్కార బియ్యం ఆహారమే కాదు, ఔషధంగా కూడా ఆడవారికి పనిచేస్తుంది. అది ప్రెగ్నెంట్గా ఉన్నా, ఓవరీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా, బాలింతగా పాలిచ్చినా అందరికీ కూడా ఇది ఒక ఔషధం కులక్కార్ ఆడవారికి. అలాగే మాపిళ్ళై సాంబా ఆహారంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఆడవారు తినవచ్చు, మగవారు తినవచ్చు. కానీ మగవారికి అది ఒక ఔషధం.
వారిలో వీర్య కణ ఉత్పత్తి శక్తిని అది పెంచుతుంది, చాలా ఉపయోగం. అయితే వీటిని అన్నంలా మాత్రమే కాకుండా కులక్కారి బియ్యంతో శనివారం ఆదివారం ఏదైనా పెట్టుకొని పరమాన్నంలాగా కూడా దాన్ని వండుకోండి. అలాగే మాపిల్లై సాంబార్తో కూడా ఖచ్చితంగా మజ్జిగ అన్నం రూపంలో తినాలి. ఎందుకంటే ఇనార్గానిక్ సాల్ట్స్ ఒంటికి పట్టాలి అంటే నానిన అన్నం, అంటే రాత్రిపూట అన్నం వండి అది నాని ఇలా తింటే త్వరగా ఫలితం ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న మెలకువలతోనే మనం ప్రకృతికి అనుకూలమైన జీవన విధానంతోనే సంతానాన్ని సులువుగా పొందవచ్చు. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఇంకో జీవిని పుట్టించే శక్తి ఉంది. ఆ శక్తి అందరిలో ఉంది. మనం ప్రకృతికి అనుకూలమైన జీవన విధానము ఆచరించడమే మనం చేయవలసినది. ధన్యవాదాలు. ఏమైనా సందేహాలు ఉంటే తర్వాత నాకు మెసేజ్ చేయండి.